పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన 3వ రోజు. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి. ప్రారంభ ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఓ యేసు పవిత్ర హృదయమా, బాధపడే వారిపై కరుణ చూపకుండా ఉండటం మీకు అసాధ్యం. దుఃఖకరమైన పాపులమైన మాపై కరుణ చూపండి. నిష్కలంక మరియమాత యొక్క వేడుదల ద్వారా మేము కోరుకునే కృపను మాకు ప్రసాదించండి. ఆమెన్. యేసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన 3వ రోజు. అంశం దివ్య హృదయము ప్రధాన అభిలాషలు. యేసునాథుడు ప్రియమైన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు మహిమలు అర్పించుటకై మిక్కిలి ఆశపడి చెప్పినదేమనా, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది, అది నెరవేరు వరకు నా మనస్సుకు శాంతి లేదు. లూకా 12:49-50 వచనాలు. దీని అర్థమేమనగా, దివ్య రక్షకుడు దైవ ప్రేమపు అగ్నిని మనుష్యుల హృదయం నందు అంటించి అందరి నుండి సర్వేశ్వరునకు స్తోత్ర ఆరాధన కలుగజేయుటకు ఈ లోకమున జన్మించినారు. అంతేకాక తన యొక్క దుఃఖదురితం యందు వాక్కు క్రియల యందు సర్వేశ్వరునికి మాత్రమే స్తుతి స్తోత్రములు చెల్లింపవలయనని మనకు తెలియజేయుటకై ఆయన చెప్పినదేమనగా, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు, నేను ఆయన యొద్ద నుండి వినిన వాటినే లోకమునకు బోధించుచున్నాను. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు, నేను ఇప్పుడును ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను. యోహాను 8:26-29. ఈ విధముగా యేసునాథుడు సర్వేశ్వరుని స్తుతించుచు స్తోత్రములు సల్పుటకు మనుష్యావతారమెత్తి ఈ లోకమునందు సత్యవేదమును ప్రసంగించి అనేక అద్భుతములు చేసి శ్రీసభను స్థాపించి చివరకు ఘోరాతి ఘోరమైన శిలువ మరణమునకు ఒప్పుకొన్నందువల్ల తన దివ్యపితను చూచి చెప్పినదేమనగా, నేను భూలోకమందు మిమ్ము మహిమపరిచితిని, మీరు నాకు విధించిన పనిని పూర్తి చేస్తిని అన్నారు. యేసునాథుడు సర్వమునకు కర్తగా ఉండినను తన మహిమను వెదకక ఎల్లప్పుడూ నిత్యపితకు స్తోత్రము మహిమ ఆరాధన కలుగజేయుటకు ప్రయాసపడినారు. అల్పులమైన మనం మన మహిమ కోసం ప్రాకులాడుట మంచిది కాదు. దివ్య రక్షకుని సుమాతృకను చూసి సృష్టికర్తకు మహిమ స్తోత్రములు కలుగజేయుటకు ప్రయాసపడుదుముగాక. ఇది మొదటి అభిలాష. మానవాళి రక్షణార్థం తాము పాటుపడి మరణమును పొందవలెనన్నది యేసునాథుని దివ్య హృదయపు 2వ అభిలాష అయి ఉన్నది. ఆ దృఢమైన ఆశను మనకు తెలియజేయుటకు గాను ఆయన చెప్పినదేమనా, నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్నానము పొందవలెను, అది నెరవేరినంత వరకు నా మనస్సుకు శాంతి లేదు అనేది. లూకా 12:50. యేసు తాను పొందబోవు శిల్వ బాధలను రక్త స్నానమని తెలుపుచున్నారు. కల్వరి అంటేనే అమానుషం, అవమానం, అవహేళన, కఠిన కర్కశులైన రోమా సైనికుల పైశాచిక చర్యలు, ముళ్ళ కిరీటం, రక్తం నెప్తికి వస్తాయి. గమనించాల్సిన ముఖ్య విషయం, కాల్విన్ అనే వ్యక్తి ఇలా అంటారు: యేసు ప్రభువు మరణంలో జీవాన్ని, వినాశనంలో తేజస్సును,
అవమానంలో గౌరవాన్ని, అపజయంలో విజయాన్ని, బానిసత్వంలో రాజరికాన్ని గొప్ప వరంగా అనుగ్రహించాడు అని. యేసునాథుని దివ్య హృదయం ద్వారానే తండ్రి దేవుడు ని చేరగలము. కావున అమూల్యమైన ఈ జీవితం అనవసరమైన వాటి కోసం వృధా చేయక, ముఖ్యమైన యేసుక్రీస్తు రక్షణను ప్రార్థన ద్వారా, దివ్య పూజా బలి ద్వారా, దివ్య వాక్కునందు, దివ్య సంస్కారములందు పొందటానికి కృషి సల్పుదాం. అద్భుత సంఘటన. యేసునాథుని శిలువ మరణానికి కారణం మన పాపాలే అన్న సంగతి మరచి, క్రమేణా క్రైస్తవులు చేసిన పాపాలే మరలా మరలా చేస్తున్నారు. దయగల రక్షకుడు మన ప్రతి ప్రేమను ప్రసాదించుటకు గాను పుణ్యవతి మార్గరేటమ్మ గారి ఎదుట తన దివ్య హృదయము ప్రేమను వ్యక్తపరచ చిత్తగించిరి. ఆ పునీతురాలు ఫ్రాన్స్ దేశంలో 1643 సంవత్సరం యందు పుట్టింది. చిన్నతనం నుండి దైవభక్తిని అలవర్చుకుంది. దేవమాత సహాయముచే అనేక అపాయముల నుండి కాపాడబడింది. తనకు వచ్చిన ఉపద్రవములన్నిటినీ ఓర్పుతో సహించటం వల్ల యేసునాథునికి ప్రియురాలైనది. ఆ రోజుల్లో యేసునాథుని దివ్య హృదయమునకు స్తుతి స్తోత్రముగా జరిగేడు భక్తి సాధనాలు కొన్ని స్థలముల యందు మాత్రము ఆచరించబడుచుండెను. అట్టి భక్తిని విస్తరింపజేయుటకు దివ్య రక్షకుడు పునీత మార్గరేటమ్మ గారికి ఏర్పరచుకొని అనేక సార్లు ఆమెకు ప్రత్యక్షమైరి. ఒకరోజు ఆమె దివ్య సప్రసాదమును సంధించ గుడికి వెళ్ళినప్పుడు యేసునాథుడు తన దివ్య హృదయమును ఆమెకు చూపించి తన భుజము మీద ఆమెను ఒరిగించుకొని చెప్పినదేమనా, నా దివ్య హృదయము సకల మనుష్యుల కొరకు అధిక ప్రేమచే ప్రజ్వలించుచున్నది. నా హృదయములోని ప్రేమ జ్వాలలను ఆపుకోలేకపోచున్నాను. కావున నీ ద్వారా వాటిని క్రైస్తవులకు బహిరంగపరచెదను. నా హృదయము వెలగట్టలేని వస్తువులతో నిండిన బొక్కసం వంటిది. ఈ జ్ఞాన బొక్కసము యొక్క వెలను నీకు మాత్రమే తెలియపరిచితిని. నీవు వెళ్ళి నా హృదయం యొక్క వరప్రసాదములను సకల ప్రజలకు తెలియపరచుటకై నిన్ను ఎన్నుకొన్నాను. ఆ దినము నుండి మార్గరేటమ్మ యేసునాథుని తిరుహృదయపు ప్రేమచే ప్రజ్వరిల్లు తన పూర్ణ హృదయము దయగల సర్వేశ్వరునకు అప్పగించి మరణ పర్యంతము ఆ దివ్య హృదయమునకు మహిమా స్తోత్రము కలుగునట్ల ప్రయాసపడెను. పునీత మార్గరితమ్మ గారి సుకృత వాక్యము. నా జీవిత కాలమంతా యేసునాథుని దివ్య హృదయమును ప్రేమించి సేవించి వారి మహిమా స్తోత్రము నిమిత్తము ఆ దివ్య హృదయమునకు ప్రతి ఉదయం నా ప్రతి క్రియను, నా దుఃఖ దురితములను ఒప్పగించుదును. సుకృత జపము. యేసునాథుని మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మును అధికంగా ప్రేమింప అనుగ్రహం దయచేయండి. ఆమేన్. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి, బలపరచి, బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమ గల తిరు హృదయమా, ఈ లోకంలో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకంలో నిత్యకాలమునకు
మా ఆనందమును భాగ్యమును అయి ఉందురుగాక. ఆమెన్. యేసునాథుని దివ్య హృదయ ప్రార్థన. ప్రభువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, ప్రభువా కృపగా నుండండి. క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పితైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించు సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. స్పిరితు శాంతువైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. నిత్య పిత యొక్క ఏకసుతుడైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మిగులు ఐక్యముచే దైవ వార్తతో నేకీభవించియుందు యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మట్టులేని ప్రతాపము గల యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్షద్వారమును అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సకల స్తోత్రములకు మిగుల పాత్రమయ్యుండు జేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగియుండు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. దైవత్వం పరిపూర్ణముగా వాసము చేయు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మీ పితకు మిగుల ప్రియమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందునట్ల చేసిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. ఓర్పును మిగిల దయాళత్వమును గల యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి. మిమ్ము ప్రార్థించు వారెల్లరూ పూర్ణముగా నొసగెడు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఊట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మా పాపముల నిమిత్తము తగిన పరిహారమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. నిందావమానములచే నింపబడిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. ఈట చేత పొడవబడిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఊట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మా జీవమును ఉత్థానమును అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. పితతో సమాధానమును ఐక్యమును కలుగజేయు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి.
పాపుల నిమిత్తము బలి అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము నమ్మిన వారలకు నిత్య రక్షణమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ యందు మరణించు వారలకు నమ్మిక అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల అచ్చిష్టుల యొక్క ఆనందమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా మీద దయగానుండండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా ప్రార్థన విననవదరించండి స్వామి. మా హృదయములనందు దీనతయును శాంతమును కలుగజేయుము యేసువా. శాంతమును గల యేసువా, మా హృదయములు మీ హృదయమునకు ఒప్పియుండునట్ల చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియ కుమారుని హృదయమును ఆయన పాపుల పేరట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడనవదరించండి. దేవరవారు కనికరించి అడుగుకొను వారలకు మన్నింపు నొసగా నవదరించండి. దేవరవారితోనూ స్పిరితు శాంతుతోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలనము చేయు మీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని పేరట ఈ మనవిని దయచేయండి. ఆమేన్. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి.